ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్న పిల్ల అని చూడకుండా కీర్తి మీద చేయి చేసుకుంది, అందుకే కొట్టాను. కీర్తి పాప చీర తొక్కిందన్న కోపంలో ఏదో ఒక చిన్న దెబ్బ వేసింది. దానికే నువ్వు నా కూతురు మీద చేయి చేసుకుంటావా? చిన్న తప్ప. చూడండి పిన్ని, చూడండి అత్తయ్య ఎలా కొట్టిందో ఒకసారి మీరే చూడండి. చెల్లి తప్పు చేసినప్పుడు అక్కగా దాన్ని సరి చేయాల్సిన బాధ్యత నాకుంది, అందుకే కొట్టాను. బాధ్యత? నీకెవరిచ్చారే బాధ్యత? తప్పు చేస్తే తప్పు అని చెప్పడానికి దాన్ని కట్టుకున్న భర్త ఉన్నాడు, అత్తమామలున్నారు, ఈ ఇంటి పెద్దలున్నారు. నువ్వెవరు నా కూతురు తప్పులు సరిదిద్దడానికి? నేనెవరేంటి పిన్ని? నేను నిషి అక్కని. కాదు, నీకు నా కూతురికి ఏ సంబంధమూ లేదు. అమ్మ కౌశికి, జగదాత్రి నా కూతుర్ని కొట్టడం తప్పు. ముందు జగదాత్రితో నా కూతురికి క్షమాపణ చెప్పించు. జగదాత్రి క్షమాపణ చెప్పడానికి తనే తప్పు చేయలేదు. అవునా? అదే మీ నిర్ణయం. సరే అయితే, మీ నిర్ణయం మీరు చెప్పారు, మేం చెయ్యాల్సింది మేం చేస్తాం. నిషి, బట్టలు సర్దుకుందువు, పద. ఏందమ్మే నువ్వు చెప్తా ఉండేది? అత్తయ్య, ఆవేశపడకండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటయ్యా కూర్చుని మాట్లాడుకునేది? చూసావుగా, కేదారు వాడి భార్య మీద చెయ్యి కూడా వేయనివ్వలేదు. కాని నీ కళ్ల ముందే నీ భార్యను కొట్టి అవమానిస్తున్నా నువ్వు మాత్రం ఏమీ అనలేకపోయావు. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో చూసి నేర్చుకోవాలి. నువ్వు రావే. వద్దు పిన్ని, మీకు నేను క్షమాపణ చెప్పడమే కదా కావాలి. నేను క్షమాపణ చెప్పేస్తాను. ఏ జరుగు. పిన్ని, పిన్ని అది కాదు. దాత్రి, ఆగు దాత్రి. నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు క్షమాపణలు చెప్పడానికి. అయినా నిషిక చేసింది తప్పు. అది వాళ్ళకు అర్థం కాకపోతే మనమేం చేయలేం. పంతాలకు పోయి బంధాల్ని తెంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదు కేదార్. నా ఒక్క క్షమాపణతో ఈ గొడవ ఆగిపోతుంది అంటే నేనెన్నిసార్లు క్షమాపణ చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.